నా పేరు పొట్యాడు లోకాభిరామకోటి, శివరామరాజుపేట గ్రామం. నేను 1999 నుంచి 2006 వరకు మిలిటరీలో పనిచేశాను. అలాగే 2006 నుంచి 2011 వరకు ఎనార్మస్ సర్పంచ్గా శివరామరాజుపేట గ్రామంలో పనిచేశాను. 2013 నుంచి 2019 వరకు ఎస్కోట కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అలాగే 2022 నుంచి 2024 వరకు జనసేన మండల అధ్యక్షుడిగా పనిచేశాను. ఈ పరిస్థితుల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు చూస్తే చాలా బాధాకరం. ఎస్కోటలో నాయకులు ఎవరు ఎదురు తిరిగి మాట్లాడకూడదు, ఎవరు ఎదురు తిరగకూడదు. వాళ్ళ కోసం ఎప్పుడు మనం వాళ్ళ కాలి కింద మోకాల కింద చెప్పని నీరు తాగేటట్టు ఉండాలి. అంతే తప్ప మనం ఎప్పుడు మాట్లాడకూడదు, వాళ్ళకి ఎదురు తిరగకూడదు. వాళ్ళ కోసం తప్ప ఇంకెవరి కోసం పని చేయకూడదు. అది వాళ్ళ తాలూకు నినాదం. ఇది రాజరిక పాలన, ఇది ప్రజాస్వామ్య. నేను అడుగుతున్నాను, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి అర్హులా కాదా? అర్హులైతే ఏంటి పరిస్థితి? ఈ నాయకులు, ఈ ఎస్కోట మా నియోజకవర్గంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంత భయపడి ఇన్ని జరుగుతున్నా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఉండడానికి కారణం ఏంటి? నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నన్ను విత్డ్రా చేయమని చాలామంది అడగడం ఏంటి? నాకు సపోర్ట్గా ఈ నాయకులు కానీ ఎవరు రాకపోవడానికి కారణం ఈ నిరంకుశ పరిపాలన. కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాకు ప్రజల యొక్క మద్దతు ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనే గెలుస్తున్నానని నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని కానీ, అలాగే ఈ టీడీపీలో ఉన్న ఈ 10వ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న వీళ్ళ మీద కానీ ప్రజల యొక్క తీవ్ర నిరసన నాకు కనిపిస్తుంది. నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నిర్ణయించుకొని నామినేషన్ వేశాను. నేను ప్రజల్లో ప్రచారార్థం పెడతాను. ప్రజలకు నాకు గుర్తు రాగానే ప్రజల్లోకి వస్తాను. ప్రజల యొక్క సమస్యలన్నీ తెలుసుకుంటాను. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను అని తెలియజేసుకుంటాను.